హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మరి ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ పేరు బచ్చల కూర కర్రీ అండి. ఈరోజు బచ్చల కూర రెసిపీని అయితే చూపించబోతున్నాను. అది మా అమ్మమ్మల తరం నుంచి వస్తున్న రెసిపీ అయితే ఇప్పుడు మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి అయితే చూసేసేయండి. పూర్తి రెసిపీని అయితే తెలుసుకోండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగైతే ఒకటి కానీ రెండు కానీ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా కోసి పెట్టుకున్న బచ్చల కూరనైతే కడిగి పెట్టుకోవాలి. బచ్చల కూర కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా అయితే వాటర్లో నుంచి అయితే తీసేసి మనం ఇందాక వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో అయితే వేసి చూపించిన విధంగా అయితే కలపాలి. ఈ బచ్చల కూర మా ఇంట్లోనే దొరుకుతుంది. తీగ ఉందండి, మాకు బచ్చల తీగ ఉంది. ఫ్రెష్గా ఇంట్లోనే పండించుకున్నాను అనమాట. ఆర్గానిక్ బచ్చల కూర అనమాట ఇది. మన ఇంట్లో మన చేతులతో పండించుకున్న ఆకుకూర తినటం అంటే చాలా బాగుంటుంది కదా, ఆ సంతృప్తే వేరు. ముందు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే కొంచెం దాంట్లో ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇలా బచ్చల కూరలో కొంచెం లైట్గా ఉప్పు అయితే వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దు. కావలిస్తే తర్వాత అయితే ఉప్పు యాడ్ చేసుకుందాము. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఎలా మగ్గిపోయిందో. కొంచెం సేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఇదేనండి మెయిన్, చింతతొక్కు ఉంటుంది కదా మనకి, చింతకాయలు వచ్చిన టైంలో చింతతొక్కు అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటారు మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు. నేను కూడా ఈ విధంగానే సంవత్సరం పాటు అయితే పచ్చి చింతతొక్కునైతే నిల్వ ఉంచుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటామండి. ఈ రెసిపీ ఎప్పుడన్నా వీలున్నప్పుడు చూపిస్తాను, కావాలంటే కామెంట్ చేయండి. చింతకాయల టైంలో చూపిస్తాను ఆ రెసిపీ ఎలా చేయాలా అనేది. ఇలా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అయితే మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాము. ఈ విధంగా సరిపడినంత కారం అయితే వేసుకోండి. ఎవరి ఇంట్లో తగ్గట్టు వాళ్ళు తింటూ ఉంటారు కదా, కొంచెం కారం ఎక్కువ తక్కువ తింటూ ఉంటారు కదా. దీనికైతే నాకైతే ఒక స్పూన్ కారం అయితే పట్టింది. తర్వాత వెల్లుల్లిపాయ కూడా కందా బింద అయితే దంచి అయితే వేసుకోండి. ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ వల్ల కొంచెం కర్రీ టేస్ట్ వస్తూ ఉంటుంది. నేను ఎక్కువ వెల్లుల్లిపాయ వేస్తూ ఉంటాను కర్రీస్లో. ఇందాక మనం నానబెట్టుకొని ఇట్లా వాటర్ పోసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేయాలి. అదే చింతతొక్కు మిశ్రమాన్ని అయితే కొంచెం సరిపడినంత వేయాలి. మనకి తినే అంత పులుపుని చూసుకొని మరీ వేసుకోండి. మీ ఇంట్లో ఎలా తింటారో అనేది పులుపు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయ అంత చింతపులుసు అయితే తీసుకున్నాను. చింతతొక్కు తీసుకొని ఇట్లా పులుసు అయితే పిండుకున్నాను. నాకు అయితే మా ఇంట్లో అది సరిపోతుంది, ఆ పులుపు తినగలరు. ఈ విధంగా అయితే పోసుకున్న తర్వాత మళ్ళీ కలపాలండి. ఇదంతా మంచిగా కలిసేదాకా కలపాలి. ఇది కలిసేదాకా కలిపిన తర్వాత కొద్దిసేపు మనం చూపించిన విధంగా అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న 2-3 మినిట్స్కి అలా తీసేసి మధ్యలో తిప్పుతూ ఉండండి. ఎందుకంటే మనకి కొంచెం మొత్తం ఆ ఆకులంతటికి పట్టాలి. బచ్చల కూర ఆకులకి ఆ పులుసు అంతా మనకి మంచిగా చిక్కగా అయ్యేదాకా మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొంచెం అడుగంటకుండా ఏదన్నా ఇంకిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంకిపోయినా బాగోదు. ఇలా నేను ఈ విధంగా అయితే చూసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాను మధ్యలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మ కాలం నుంచి నేను ఈ రెసిపీని చేస్తూనే ఉంటాను, తిన్నాను అనమాట. అంటే చేస్తూ ఉంటానంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఈ రెసిపీని. వాళ్ళు చేసిన రెసిపీ నాకు చిన్నప్పుడు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఇలా నేర్చుకున్నాను అనమాట. చూడండి ఇలా మధ్యలో తిప్పుతూ ఉండాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. మళ్ళీ కొద్దిసేపు అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ నుంచి తీసేసరికి ఈ విధంగా వచ్చిందనమాట. కొంచెమే వాటర్ కనిపిస్తూ ఉంది నాకు. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ అయినట్లే. ఆ వాటర్ కూడా వద్దు అనుకునే వాళ్ళు కూడా కొంచెం సేపు ఉంచండి అనమాట. కొంచెం సేపు ఉంచితే బాగుంటుంది. కాకపోతే
ఆ వేడికి ఈ ఉన్నదంతా కొంచెం లాగేసుకుంటుంది. ఇప్పుడు ఈ పులుసు అంతా ఉంది కదా, మనం బంద్ చేసిన ఆ వేడికి లాగేసుకొని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. కర్రీ అయితే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వంట అంటే నాకు చాలా ఇష్టము. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా కర్రీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నది మూత తీసాను. చాలా సూపర్గా ఉంది కర్రీ అయితే. ఆ రోజు చాలా చాలా బాగా కుదిరింది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఓపికగా నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతటితో సెలవు. బాయ్ బాయ్.